విజువల్ బేసిక్లో జనరల్గా వాడే డేటా టైప్స్ ఇవ్వండి. న్యూమరిక్ డేటా టైప్స్ చూసినట్లయితే అంటే నంబర్కి సంబంధించిన డేటా టైప్స్ ఈ 6 రకాలుగా ఉన్నాయి. బైనరీ కైండ్ ఆఫ్ డేటా ఈ రేంజ్లో మనం స్టోర్ చేయొచ్చు. అదే ఇంటిజర్ వితౌట్ ఎనీ డిసిమల్ ప్లేసెస్ ఇట్లా ఈ నెగిటివ్ రేంజ్ నుంచి ఈ పాజిటివ్ రేంజ్ వరకు ఉంటుంది. అలానే లాంగ్ లెంతీ వాల్యూ స్టోర్ చేయాలంటే లాంగ్ తీసుకుంటాం ఇంటిజర్కి బదులు. మరి డిసిమల్ ప్లేసెస్ తోటి వాల్యూ స్టోర్ చేయాలి అంటే సింగిల్ తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ రేంజ్ కావాలంటే డబుల్ తీసుకుంటాం. మరి కరెన్సీ టైప్ ఆఫ్ డేటా అంటే రూపీస్, డాలర్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్, ఫీజెస్ ఇట్లాంటివి వేరియబుల్స్ తీసుకోవాలంటే కరెన్సీ డేటా టైప్ తీసుకుంటాం. సో దాంట్లో డిసిమల్ ప్లేస్లు ఎన్ని ఉన్నాయి, లెంత్ ఎంత ఉంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి క్యారెక్టర్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ డేటా స్టోర్ చేయాలంటే ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ని తీసుకుంటాం. ఇక్కడ రేంజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి డేట్ అండ్ టైం వాల్యూ స్టోర్ చేయాలంటే డేట్ డేటా టైప్ అండి. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ స్టోర్ చేయాలంటే బూలెన్ తీసుకుంటాం. ఒక వేరియబుల్లో వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుంటే దాంట్లో ట్రూ కానీ ఫాల్స్ కానీ మనం స్టోర్ చేయాలంటే దానికి డేటా టైప్ బూలెన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఏ డేటా స్టోర్ చేయాలో మీకు తెలియదు, ఏ డేటా అయినా స్టోర్ చేసుకోవాలి ఒక వేరియబుల్లో అంటే బూలెన్ స్టోర్ చేయొచ్చు, డేట్ స్టోర్ చేయొచ్చు, లేదంటే స్ట్రింగ్, లేదంటే ఇట్లాంటి న్యూమరికల్ డేటా టైప్స్లో ఉండే డేటా ఏదైనా స్టోర్ చేయాలి అని అనుకుంటే అట్లాంటప్పుడు వేరియంట్ తీసుకోండి. ఓకే, ఒక వేరియబుల్కి ఏ డేటా టైపు ఇవ్వకపోతే అప్పుడు ఆ వేరియబుల్ వేరియంట్ వేరియబుల్లే అవుతుంది. అంటే దాంట్లో ఏ డేటా అయినా సరే, ఎట్లాంటి డేటా అయినా సరే మనం స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవ్వండి స్టాండర్డ్గా మనం వాడే డేటా టైప్స్. అయితే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలంటే ఇట్లా 3 వేస్లో మనం ఒక వేరియబుల్ని తీసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ది ఇఫ్ వేరియబుల్స్ ఆర్ నాట్ ఇంప్లిసిట్లీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ టైప్డ్ దే ఆర్ అసైన్డ్ ద వేరియంట్ టైప్ బై డిఫాల్ట్. అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చేసాం అనుకోండి. ఎక్స్ అనే వేరియబుల్ ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు, ఎందుకంటే అది వేరియంట్ అనమాట. అంటే ఫలాని డేటా టైప్కి సంబంధించింది అది ఆ వేరియబుల్ అని మనం చెప్పలేదు, అది డిఫాల్ట్ వేరియబుల్ అంటాం అట్లాంటి వేరియబుల్ని. మరి ఇంప్లిసిట్ వేరియబుల్స్ ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ కూడా వేరియబుల్ని డైరెక్ట్గా డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఏదో టెక్స్ట్ వాల్యూ అనేది వేరియబుల్, బట్ ఇక్కడ డాలర్ అసైన్ చేసాం. ఇట్లా సఫిక్స్ మనం కరస్పాండింగ్ సఫిక్స్ ఉంటుంది. చాలా డేటా టైప్స్కి స్ట్రింగ్ అయితే డాలర్ ఉంటుంది, అట్లానే యాష్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ ఉంటుంది వేరే వేరియబుల్స్కి, వేరే డేటా టైప్స్కి, అంటే ఈ న్యూమరికల్ డేటా టైప్స్కి అంతా కూడా. మరి అలా మీరు కరస్పాండింగ్ సఫిక్స్ పెట్టినట్లయితే ఆ సఫిక్స్ని బట్టి దాంట్లో ఏ డేటాని మనం స్టోర్ చేయొచ్చు, ఏ డేటాని స్టోర్ చేసుకునే దానికి అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ వాల్యూ అనేది ఓన్లీ స్ట్రింగ్ డేటా మాత్రమే స్టోర్ చేసుకోగలదు. సో ఇట్లా ఇంప్లిసిట్ వేరియబుల్స్ ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో మరి యాక్చువల్గా వేరియబుల్ డిక్లేర్ చేస్తుంది ఎక్స్ప్లిసిట్గా మనం డిక్లేర్ చేస్తాం. మరి ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ వాడచ్చు. డిమ్ అని, స్టాటిక్ అని, ప్రైవేట్ అని, పబ్లిక్ అని, ఇట్లా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేదానికి వాడుతూ ఉంటాం. మరి వాటి యొక్క స్కోప్ చూసినట్లయితే ప్రొసీజరల్ లెవెల్, నార్మల్ వేరియబుల్, ప్రొసీజరల్ లెవెల్, స్టాటిక్, మొత్తానికి టోటల్గా ప్రొసీజరల్ లెవెల్ ఫస్ట్ది. నెక్స్ట్ది ఫార్మ్ ఆర్ మాడ్యూల్ లెవెల్, నెక్స్ట్ది గ్లోబల్ లెవెల్. అయితే ఒక ప్రొసీజరల్ లెవెల్ వేరియబుల్ చూసినట్లయితే
ఆ వేరియబుల్ డిమ్ లేదంటే స్టాటిక్ అనే ఈ కీవర్డ్స్ ద్వారా మనం డిక్లేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిమ్ వేరియబుల్ నేమ్ యాజ్ డేటా టైప్. సో అంటే ఈ వేరియబుల్ ఈ డేటా టైప్కి సంబంధించింది అని అర్థం. డిమ్ ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. సపోజ్ డిమ్ ఎక్స్ కామా వై కామా జెడ్ యాజ్ ఇంటిజర్ ఇట్లా ఇవ్వచ్చు. మరి ఆ యొక్క వేరియబుల్ వాల్యూ ఆ ప్రొసీజర్ ఉన్నంత వరకు, ఆ ప్రొసీజర్ ఎగ్జిస్ట్ అయినంత వరకు ఆ వాల్యూ కూడా ఉండాలి అంటే అప్పుడు డిమ్ బదులు మనం స్టాటిక్ వేరియబుల్గా దాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది స్టాటిక్ కీవర్డ్ ద్వారా. మొత్తానికి ఈ ప్రొసీజరల్ లెవెల్ వేరియబుల్స్ అన్నీ కూడా ఆ ప్రొసీజర్ వరకే వాటి స్కోప్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ దాటిన తర్వాత అవి వర్క్ కావు. మరి ఫామ్ లెవెల్ వేరియబుల్స్ తీసుకున్నట్లయితే ఒక ఫామ్లో డిమ్ ద్వారా కానీ లేదంటే ప్రైవేటు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ద్వారా డిక్లేర్ చేస్తే ఎక్కడ డిక్లేర్ చేస్తాం? ఫామ్ లెవెల్ వేరియబుల్ కావాలంటే జనరల్ డిక్లరేషన్ పార్ట్లో డిక్లేర్ చేస్తాం. మీకు లాస్ట్ సెషన్లో చూపించాను. కోడ్ ఎడిటర్ కాడ లెఫ్ట్ సైడ్ మీకు ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, అక్కడ జనరల్ అని ఉంటుంది. సో ఆ జనరల్లోకి వెళ్ళి వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ మొత్తం ఆ ఫామ్లో ఎక్కడైనా సరే వర్క్ అవుతుందన్నమాట. అంటే ఒక్క మాడ్యూల్కే కాకుండా ఫామ్లో ఉన్న అన్ని మాడ్యూల్స్లోనూ ఆ యొక్క వేరియబుల్ని మనం వాడుకోవచ్చు. మీకు చూపించాను. మాడ్యూల్ అంటే ఒక లైన్, ఆ కోడ్ విండోలో లైన్ సపరేట్ చేస్తూ వస్తుంది. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క మాడ్యూల్ని సపరేట్ చేస్తుంది అనమాట. సో మామూలుగా ప్రొసీజరల్ లెవెల్ వేరియబుల్ అయితే ఆ మాడ్యూల్ ఆ ప్రొసీజర్ వరకే వర్క్ అవుతుంది. ఫామ్ అనేది అన్ని మాడ్యూల్స్లోనూ వర్క్ అవుతుంది అనమాట. ఫామ్ లెవెల్ వేరియబుల్ని జనరల్ డిక్లరేషన్ పార్ట్లో మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి గ్లోబల్ అనే కీవర్డ్ ద్వారా మనం గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చండి. మరి ఈ గ్లోబల్ కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేసిన వేరియబుల్ ఒక సింగిల్ ప్రొసీజర్లో కాదు, సింగిల్ ఫామ్లోనే కాదు, టోటల్ అప్లికేషన్లో. అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో చాలా ఫామ్స్ ఉన్నాయి. అన్ని ఫామ్స్లో ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఈ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది గ్లోబల్ అనే కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అనే స్టేట్మెంట్ మనం వాడడం జరుగుతూ ఉంటుంది. ఆ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అని మనం ఆ జనరల్ డిక్లరేషన్లోనో ఎక్కడైనా ఇచ్చామంటే, జనరల్ డిక్లరేషన్లో జనరల్గా ఇస్తుంటాం. మరి అక్కడ ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా యూజ్ చేయకూడదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫాల్ట్ వేరియబుల్స్ అన్ని తీసుకోకూడదు. అంటే x = 10 అని డైరెక్ట్గా ఇచ్చేయకూడదు. ఎక్స్ అనేది ఏంటి అనేది మనం ఈ విధంగా డిక్లేర్ చేయాలి. ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ అనేది కంపల్సరీగా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అని ఖచ్చితంగా మనం జనరల్ డిక్లరేషన్లో పెట్టినప్పుడు కింద ఎక్కడైనా సరే మీరు వేరియబుల్స్ని ఆ ఫామ్లో డిక్లేర్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడైనా ఒక వేరియబుల్ని తీసుకుంటూ ఉంటే, యూజ్ చేస్తూ ఉంటే ఆ వేరియబుల్ ఖచ్చితంగా డిక్లేర్ చేయబడి ఉండాలి. ఎక్కడో ఒక చోట డిక్లేర్ చేయబడి ఉండాలి. డిమ్ ద్వారా కానీ, స్టాటిక్ ద్వారా కానీ, ఇంకొకటి ద్వారా కానీ ఆ వేరియబుల్ డిక్లేర్ చేయబడి ఉంటేనే మీరు వాడుకోవచ్చు. డిక్లేర్ చేయకుండా ఒక వేరియబుల్ని వాడుకోకూడదు అనే దానికి ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అని పెడతాం అనమాట. ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ పెట్టుకుంటా మామూలుగా అయితే వేరియబుల్ని డైరెక్ట్ సపోజ్ x = 10, y = hello, z = సంథింగ్ 1000 రూపీస్ ఇట్లా ఎక్కడైనా సరే ఈ వేరియబుల్స్ని తీసుకోవచ్చు. అంటే x అనే దాంట్లో ఏవైనా స్టోర్ చేయొచ్చు, yలో ఏమైనా, zలో ఏమైనా స్టోర్ చేయొచ్చు. ఆల్ ఆర్ వేరియంట్ అంటే ఏ వాల్యూ అయినా స్టోర్ చేయొచ్చు అని అర్థం. మరి ఓకే, ఈ విధంగా